హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మీతో న్యూ ఇయర్ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూసారా, మా బుడ్డమ్మని ఈ న్యూ ఇయర్కి ఇలా రెడీ చేశాను. అలాగే ఇంట్లో కేక్ కట్ చేసుకున్నాము. అలాగే టెంపుల్కి కూడా వెళ్ళాము. అదంతా మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా ఫ్రూటీ పాపతో ఇది మా ఫస్ట్ న్యూ ఇయర్ అండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్కి ఈ టైంకి నా పొట్టలో ఉండింది. అప్పుడే 1 ఇయర్ అయిపోయింది. తను కూడా బయట వచ్చేసింది. మాకైతే చాలా మెమరబుల్ డే అన్నమాట ఇది. ఇంకా ఇలాంటి న్యూ ఇయర్స్ చాలా జరుపుకోవాలని మీరు కూడా మా ఫ్యామిలీని విష్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చిన్న బేబీతో వీడియోస్ చేయడం చాలా కష్టం అండి. బట్ నేనైతే రిస్క్ తీసుకొని చేస్తున్నాను. పాప కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా నా శ్రమని గుర్తించి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోస్ తీయడం ఒక ఎత్తు అయితే వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం మళ్ళీ ఒక సెకండరీ టాస్క్ లాగా ఉంటుందన్నమాట. నేనైతే పాప పడుకున్నప్పుడైతే చేస్తున్నాను. చాలా కష్టంగానే ఉంది, బట్ ఇష్టంగా చేస్తున్నాను. అందుకోసమే మీరు నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి వెళ్ళాము. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ అండి. ఇక్కడ బాబా కూడా ఉంటారు. మేము కొద్దిగా ఈవినింగ్ 4కి అలాగ వెళ్ళాము. అందుకే అండి ఎక్కువ రష్ లేదు, ఫ్రీగా ఉండింది. పాపతో జనంలో కష్టమని మేము కొద్దిగా ముందుగా వెళ్ళాం టెంపుల్కి. మార్నింగ్ అయితే నేను టమాటా బాత్ చేసేసాను. మా హస్బెండ్కి బాక్స్ కూడా ఇచ్చేసాను. తర్వాత ఇంకేముంది, పాపతో నాకు సరిపోతుందండి. ఇలాగా పాపనైతే స్నానం చేయించి తనకి ఫీడింగ్ చేసి మొత్తం తన వరకే సరిపోతుంది నాకు. హాఫ్ డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కువ సతాయించదు, ఏడిపించదు. నిద్ర వచ్చినప్పుడు లేదా ఆకలేసినప్పుడు మాత్రమే ఏడుస్తుంది. మిగిలిన టైం అంతా ఆడుకుంటూ ఉంటుంది. అందుకనే నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను ఇబ్బంది లేకుండా. బట్ ఇంట్లో వర్క్స్, పాపతో వీడియోస్ నాకు చాలా కష్టమవుతుంది. కానీ ఇష్టంగానే చేస్తున్నాను. చూసారా ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉందో. ఇలాగా స్నానం చేయించైతే కాసేపు ఆడించి ఫీడ్ చేసి నిద్ర పెట్టానన్నమాట ఆఫ్టర్నూన్ వరకు. భలే అల్లరి చేస్తుందండి. బొట్టు అస్సలు పెట్టించుకోదు, బాగా అల్లరి పిల్ల. చూసేయండి మా పాప అల్లరిని. తర్వాత నేను వీడియో పెద్దగా షూట్ చేయలేదు. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఎమ్మీ స్వీట్ కార్న్ పులావ్ అయితే చేశాను. చాలా బాగుంటుంది. ఇందులోకి వెజ్జీస్ కూడా వేసాను అనమాట. వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెగ్యులర్ పులావ్ లా కాకుండా ఇలాగ స్వీట్ కార్న్తో కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. మా లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ పాపనైతే ఇలాగా రెడీ చేశానమాట. నేను ఈ డ్రెస్సెస్ ఫస్ట్ క్రైలో తీసుకున్నాను. చాలా కంఫర్టబుల్గా చాలా బాగున్నాయి. బేబీస్కి చూపిస్తున్నాను చూడండి, చాలా బాగున్నాయి. నేనైతే బేబీ కదా, ఇట్లా కొన్ని అనిమల్ ప్రింట్ వచ్చేటట్టు తీసుకున్నాను, బొమ్మలవి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంకా చెప్పనవసరం లేదు కదండి ఫస్ట్ క్రై అంటే. నేనైతే ఇవి తీసుకున్నాను. ఇప్పుడు వింటర్ కదండి, సో అది దృష్టిలో పెట్టుకొని ఇలాగా ఫుల్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఈ వింటర్స్లో బేబీస్ని బయటికి తీసుకెళ్తే వేయడానికి బాగుంటుంది, ఫుల్ కవర్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో అయితే ఇవైతే 2 pairs తీసుకున్నాను.
నాకైతే చాలా బాగా నచ్చాయి. వేసిన తర్వాత నచ్చితే ఇంకా తీసుకుంటాను. చాలా క్యూట్గా కూడా ఉన్నాయి చూడండి. మా క్యూట్ బుడ్డమ్మ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్యూట్గా ఉందో. తనకి రెడీ అవ్వడం, ఫొటోస్ దిగడం ఇవంతా కొత్తగా ఉన్నాయి. బాగా సపోర్ట్ చేస్తుంది. నాకైతే ఇవన్నీ మెమరీస్ అని నేనైతే తీసుకుంటూ ఉన్నాను. చూసారా ఎంత బాగా నవ్వుతుందో. అన్నిటికీ బాగా సపోర్ట్ చేస్తుంది. ఫీడ్ చేస్తే చాలు, ఆకలి లేకుంటే ఎంతసేపు అయినా మనకు సపోర్ట్ చేస్తుందండి. ఇలా కొద్దిగా సపోర్ట్ ఇస్తే చాలు బాగా కూర్చుంటోంది. క్యూట్ పిల్ల. కాసేపు తన సైకిల్లో ఆడుకుంటూ ఉంది. రోజు ఒక్కసారైనా ఈ సైకిల్ మీద తిరగాలండి, అప్పుడే తనకు తృప్తిగా ఉంటుంది. చూసారా వాళ్ళ నాన్న అయితే బాగా ఆడిస్తారు. ఈ మధ్యన అయితే కాళ్ళు కూడా కింద పెట్టేసి తనే తొయ్యడానికి ట్రై చేస్తోంది. ఇంకా ఈవినింగ్ 4కి అలాగా మేము కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ లేట్గా వెళ్తే చలి కదండి, సో చిన్న పాపతో కష్టమని కొద్దిగా ఎర్లీగానే వెళ్ళాము టెంపుల్కి. సో అందుకనే టెంపుల్లో ఎవరు పెద్దగా జనం లేరు. మాకైతే ఫ్రీగా దర్శనం అయింది. చాలా బాగుంటుందండి టెంపుల్. ఈ ఏరియా మదన్పల్లిలో ఉండే వాళ్ళకైతే టెంపుల్ బాగా తెలిసి ఉంటుంది. ఇప్పుడు మాల వేసే టైం కదండి, ఎక్కువ స్వామి వాళ్ళే ఉన్నారు, అయ్యప్ప మాల వేసిన వాళ్ళే ఉన్నారు ఈ టెంపుల్లో. ఇది టెంపుల్ బయట అండి. చూసారా ఇక్కడైతే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే నిర్మించారు. పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే అర్ధనారీశ్వరుల విగ్రహం కూడా పెట్టారనమాట. చాలా బాగుంటుంది. కింద అయితే బాబా టెంపుల్ ఉంటుంది, అలాగే పైన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. చూసారా నల్ల సాలిగ్రహం విగ్రహం అన్నమాట ఈ బాబా. చాలా బాగున్నారు కలగా. మీరు కూడా ఒకసారి టెంపుల్ని చూసేయండి. టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి. చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా మా బుడ్డమ్మ కూడా ఎంజాయ్ చేస్తోంది వాళ్ళ నాన్నతో. మరి టెంపుల్ని అయితే చూసేయండి.
చూసారు కదండి, టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా, చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడైతే అయ్యప్ప స్వాముల వారు కూడా ఉన్నారు చాలామంది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి ఆ రోజు. మేమైతే ప్రసాదం తీసుకొని తినేసి ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. ఇంటికి వచ్చాక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాము. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా నాకున్నంతలో నేనైతే డెకరేట్ చేసుకున్నాను, ఒక చిన్న మెమరీ లాగా. ఎందుకంటే ఇది మా బుడ్డమ్మతో ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం స్పెషల్గా కేక్ కట్ చేసుకున్నాం అంతే. చూసారా, ఇలాగ సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను. తర్వాత అయితే మేము కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇలాగ 5ని చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి. చూడండి ఎంత బాగా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందో. తనకు చాలా ఇష్టం ఆ ఫైర్ అంటే, కొత్తగా ఉంటుంది కదా, బాగా వాటిని చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వన్స్ అగైన్ మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు అనుకున్నవన్నీ ఈ ఇయర్ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చూసేయండి. కేక్ కటింగ్ తర్వాత ఇలాగ కొన్ని మెమరీ కోసం ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము. ఈ ఇయర్లో మెయిన్గా మేము ఒక మెమరీని అయితే క్రియేట్ చేసుకున్నామండి. అదేంటంటే ఇలాగా మా ముగ్గురివి హ్యాండ్ ప్రింట్స్ అయితే తీసుకున్నాము. చాలా 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 బాగా వచ్చింది. మేము ఎలాగో మా ఇద్దరి హ్యాండ్ ప్రింట్స్ అయితే వేసేసుకున్నాము. ఇంకా మెయిన్ టాస్క్ ఉండేది వచ్చి పాపదే, ఎలా సపోర్ట్ చేస్తుందో ఏమో అని చాలా టెన్షన్ వేసింది. బట్ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఎలాగోలాగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇబ్బంది పెట్టింది. కష్టపడి మెల్లిగా తన ప్రింట్ అయితే కూడా తీసుకున్నాము. మొత్తం బాడీ మొత్తం పూసేసుకునిందండి. బట్ ఎలాగోలాగా కష్టపడి తన హ్యాండ్ ప్రింట్ అయితే పెట్టేశాను. మొత్తం చెరిపేస్తుందేమో అనుకున్నాను, బట్ చాలా బాగా వచ్చింది. మాకైతే ఇది ఒక లైఫ్ టైం మెమరీ అనమాట. చాలా బాగా సపోర్ట్ చేసింది. చూసారా, మా ముగ్గురి హ్యాండ్ ప్రింట్స్ ఈ ఇయర్కి మాకు ఇది ఒక మంచి మెమరీ అనమాట. ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అక్కడ ఆల్ అని నోటిఫికేషన్స్లో సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.